ఆయన ఆయన ప్రార్థన మునిగిపోతున్న సమయాలు ఆపదలు అడిగిన ప్రార్థన దేవుడు వెంటనే తను ఏం చేశాడు? లిఫ్ట్ ఇచ్చాడు, పైకి లేపాడు. బాగానే ఉంది. ఇప్పుడు నువ్వే ఆపదలు మునిగిపోతున్నా వేస్తాను అడుగు, నీ లేపబడును గాక. ఈ దావీదు చేసిన ప్రార్థన. అయ్యా నువ్వు నా పరిశోధన తెలుసుకోను, నేను ఎలాంటి వాడును, నేను ఎలా ఉంటున్నాను నాకు తెలిసే, మనుషుల బట్టేది కాదని అంటనమాట. వెంటనే దావీదు అన్నాడు, 139వ కీర్తన మనం రోజు చదువుకుందాం. దావీదు ప్రార్థన ఎలాగున్నది? నన్ను పరిశోధించి తెలుసుకొను యెహోవా. 139వ కీర్తన మొదటి వచనం. యెహోవా నన్ను పరిశోధించి అడుగుతున్నా. నువ్వేమన్నా 40 దినాల్లో ఇది రిటర్న్గా ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావా? నన్ను మనగా ప్రభుని అడగాలి, ప్రభువా నన్ను పరిశోధించి తెలుసుకొని ప్రభువా అంటే నీకు తెలిసిన ఆయన, నేను ఏ స్థితిలో ఉన్న ప్రభావ క్షమించిన ఆయన, నా పరిస్థితులను బట్టి ప్రభావ కొన్ని సందర్భాల్లో ప్రభావ ఒకవేళ ట్రాక్ తప్పితే స్లిప్ అయిపోతే ప్రభా లేవనెత్తవా, నన్ను ఆదుకోవా, పడించట ఉత్సవక నాయన నన్ను లేపబడును గాక. యెహోవా నన్ను పరిశోధన తెలుసుకొను గాక. ఏంటంటే తెలుసుకుని ఆయన, నువ్వు కూర్చున్న చోటు నేను ఏడ్చుటను, నేను కూర్చుంటాయో, నేను లేచుటాయో, నేను పడుకుంటాయో, నేను తిరుగుతాయో, నేను ఎక్కడికి వెళ్ళా చూస్తున్నావయ్యా. హల్లెలూయా. ప్రపంచ మాట తెలుసా? అడుగుతున్నావా? ఎక్కడున్నావో, ఏ చోట్లో ఉన్నావో, ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో అంతా తెలుసా. సీసీ కెమెరా లాంటివి కానీ కళ్ళు. హల్లెలూయా. తెలియదు అనుకోమాకండి, దేవుడికి తెలుసు అంటున్న మాట. ఎక్కడో వాడవాళ్ళను తాగిన యోనాను చూసాడా లేదా? ఎక్కడో గుబురులో ఉన్న ఆయన చూసాడు లేదా? జక్కయ్యని. హల్లెలూయా. ఎక్కడో ఆకలి చాట దాగిన్ని ఆదామును చూడలేదా? అమ్మానం చూసా లేదా? అని ఎక్కడో చూస్తూ ఉంచాడు అంటున్నమాట. దావీదు అంటున్నమాట, ప్రభా ఎక్కడో దావీదు చేశాడు, తెలియదు అనుకున్నాడు, తెలిసింది. వెంటనే నాతాను ప్రవక్తను పంపించి సరిదిద్దుకోమన్నాడు. దైవజనుడైన సేవకుడు మనం పంపించమని 40 దినాల్లో సేవకుడు ద్వారా మాట్లాడిన ప్రతి మాట వాక్యాన్ని విని నువ్వు సరిదిద్దుకొనబడును గాక. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనకి. నేను చూసేవాడిగా ఉంటూ ఉన్నావు. ఈ 40 దినాల్లో కూడా నువ్వు సవరణ లేకోకుండా, సరి చేసుకోకుండా, అడపకోకుండా ప్రభా నన్ను పరిశోధన తెలుసుకును, నేను లేచుటాయు, కూర్చుంటాయు, పండుకుంటాయు ఎక్కడైనా చూస్తున్నాడు ప్రభా. వీటిల్లో ఒకవేళ ప్రభా నీకు విరోధంగా ఉన్నట్లయితే క్షమించు, లేదు జాగ్రత్తగా ఉంటే దేవుడిని దీవించబడును గాక. ఈ ప్రార్థన ఎవరు చేశారు? దావీదు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పేతురు చేస్తారు, ప్రభు ఆపదల్లో ఉండి ప్రభు చచ్చిపోతున్నానయ్యా, నీటిలో మునిగిపోతున్నానయ్యా,